ఆల్మోస్ట్ 12 hours జర్నీ టైం పట్టింది నాకు ఇక్కడికి రీచ్ అవ్వడానికి. వచ్చిందైతే మన కాకినాడ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి టెంపుల్ కి. అండ్ బస్ దిగగానే కొండ కింద మనకు ఇలా టెంపుల్ రిలేటెడ్ బస్సెస్ ఉంటాయి. ఒక్కొక్కరికి 10 రూపీస్ చార్జ్ చేస్తారు టెంపుల్ దగ్గర డ్రాప్ చేయడానికి. అండ్ టెంపుల్ దగ్గరే ఫ్యామిలీ కోసం అయితే రూమ్స్ ఉంటాయి. లేదు ఇలా సోలోగా వచ్చినట్టయితే డార్మెటరీ అవైలబుల్ గా ఉంటది. అండ్ ఈ డార్మెటరీ వచ్చేసి టెంపుల్ కి రైట్ సైడ్ ఇలా కొంచెం స్టెప్స్ దిగుతూ ముందుకు వెళ్ళాలి. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ కనకదుర్గమ్మ వారి టెంపుల్ ఉంటది. దానికి పక్కనే డార్మెటరీ అన్నది ఉంటది. అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి మార్నింగ్ 7:30 అయ్యింది. ఇది మొత్తం కొండ మీదనే చాలా బాగుంది అట్మాస్ఫియర్ అయితే. అండ్ ఇక్కడ మీరు చూసేది స్వామివారి కళ్యాణ మండపం. అలాగే ఇక్కడ కనిపిస్తున్నది మనం దర్శనం చేసుకుని వచ్చాక ఎగ్జిట్ గేట్ అన్నమాట. నేను వెళ్ళే టయానికి కొంతమంది ఆల్రెడీ దర్శనం కంప్లీట్ చేసుకుని ఇలా బయటకు వచ్చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది అన్నవరం మొత్తం ఊరు. కానీ ఇక్కడ ఫాగ్ ఉండడం వల్ల క్లియర్ గా చూడలేకపోతున్నాము. అండ్ ఈ చెట్లు వచ్చేసి చాలా ఏళ్ల నాటివి. చూస్తేనే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఫైనల్లీ ఇదే డార్మెటరీ చాలా క్లీన్ గా ఉంది. బట్ లాకర్స్ అయితే అవైలబుల్ గా లేకుండే.